మనం గత కాలంలో విజేతల కంటే అధికులం అనేటటువంటి ధారావాహికను అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం నుండి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇందులో 5 విషయాలను గత కాలంలో మనం నేర్చుకున్నాం. ఏమిటో 5 విషయాలు ఒకసారి గుర్తున్న వాళ్ళు, కొన్నైనా గుర్తున్న వాళ్ళు ఒకసారి రిపీట్ చేయగలరా? మనం ఎందుకు లోకంలో ఉన్న విజేతల కంటే అధికులము, సో కారణాలను బట్టి అధికులము అన్నటువంటి విషయం ఒక్కసారి ఎవరైనా గుర్తున్న వాళ్ళు, నోట్ చేసుకున్న వాళ్ళు జ్ఞాపకం చేయాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. దేనిని బట్టి మనం లోకస్తుల కంటే, లోకంలో ఉన్న విజేతల కంటే అధికులమని ప్రతిసారి ఎందుకు మిమ్మల్ని అడగడం జరుగుతుందనంటే, నేను ఇలా చెప్పుకొని మీరు అలా విని వదిలిపెట్టి వెళితే ఎవరికి ప్రయోజనం ఉండదు కనుక ఇవన్నీ జీవితాలకు అత్యంత ఆవశ్యకమైనవి. నిత్యము జ్ఞాపకం ఉంచుకొని, నెమరు వేసుకుని, స్ఫూర్తి పొందుకొని సమాధానంగా ముందుకు సాగడానికి అద్భుతమైనటువంటి ఔషధాలు లాంటివి. కాబట్టి వాటిని మరవకుండా నిత్యము ఉండాలి. అందుకొరకే ఇవన్నీ మిమ్మల్ని రిపీటెడ్గా అడగటం, అంతే తప్ప మరొక ఉద్దేశం లేదు. పిల్లరా, దయచేసి గమనించండి. ఎందుకు విజేతల కంటే అధికులం? 5 విషయాలు గత కాలంలో మనం నేర్చుకోవటం జరిగింది. ఎవరికి ఐడియా లేదు. విజేతల కంటే మనం అధికులం ఎందుకు అంటే, రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కూడా, అంటే అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు అంటే వాళ్ళకి తెలియదు అనుకోండి. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కూడా మీకు అసలు జ్ఞాపకమే లేకపోతే వచ్చి ప్రయోజనం లేదు కదా. గాలిని కొట్టినట్టు ప్రయాస పడకూడదు. మీరు గుర్తుంచుకోండి. మొదటిది అక్షయమైన దానిని, ఘనమైన దానిని, బలహీనమైన దాన్ని కాకుండా బలమైన దానిని పొందుకున్న వారుగా, ఆత్మను పొందుకున్న వారుగా ఉంటామని తెలుసుకున్నాము. ఓకే, మంచిదమ్మా. మొదటిది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నోట్ చేసుకోండి అందరూ దయచేసి. మొట్టమొదటిది, మనము పాపమనే కాడి కింద నుండి విడిపించబడ్డాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు అంటే లోకమందు లేము, పాపమునందు లేము. మనము కాడి క్రింద లేము కనుక ఏ రోజుకైనా పాపకాడి, ఏదో లోకంలో సామెత మనకు చెప్పబడినట్టు మెడకు చుట్టుకున్న పాము కరువక మానదన్నట్టు, పాపము ఖచ్చితంగా మనల్ని పట్టి అది జయిస్తుంది, మనల్ని పరాజితులుగా చేస్తుంది. అందుకే మనము పాపకాడి క్రింద గాని, శాపకాడి క్రింద గాని లేము. అందుకే మనము విజేతల కంటే అధికులము అని తెలుసుకున్నాం. ఇది మొదటి విషయం. రెండవ విషయం, మనము దిక్కులేని వాళ్ళము కాదు, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. మనము దేవుని పిల్లలము, దేవునికి వారసులమయ్యాము. అలాంటి వారసులమయ్యాము గనుక దేవుడి నడిపింపు మనం ఎట్లయితే మన పిల్లలకు 100% సపోర్ట్స్ ఇచ్చి వాళ్ళని ఉన్నతీకరించి ఒక విజేతలుగా నిలబెట్టాలని తపన కలిగి అన్ని సమకూరుస్తూ ఉంటాం. మన రెక్కల కష్టములు, మనకున్నటువంటి తెలివితేటలు, మన మేధస్సు, మన పలుకుబడి, మనకున్నటువంటి సర్వస్వం మన పిల్లల యొక్క విజయం కొరకు ధారపోస్తాము. అలాగే దేవుడు కూడా మన యొక్క విజయము కొరకు ధారపోయిట కొరకు సిద్ధంగా ఉన్నాడు. కనుక విజేతల కంటే అధికులము మనము. తదుపరి మరింత జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరిశుద్ధాత్ముని విషయం. పరిశుద్ధాత్ముని యొక్క సహాయం
లేదా నడిపింపు మనకు ఉన్నది. ఈ పరిశుద్ధాత్మని యొక్క సహాయము, నడిపింపు అన్నది మనకు ఉండుట వలన మరి ఎంతమంది శత్రువులు మన ముందు ఉండినప్పటికీ ఆ శత్రువులు కాసేపు ఏదో వాదించినట్టు, గెలిచినట్టు అనిపించినప్పటికీ అంతిమ విజయం మనదవుతుంది. అలాగా మరి పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుతో స్టెఫెన్ గారు విజయం సాధించినటువంటి విధానం, అలాగే అపోస్తలులందరూ, ఆదిమ సంఘస్థులందరూ కూడా ఎంతో శ్రేష్టముగా, ఊహకు అందని రీతిలో మరి ఎంతో క్రూరంగా అణిచేసేటటువంటి రోమా ప్రభుత్వ పాలన ఉన్నప్పుడు సైతం దేవుని యొక్క సంఘాలను స్థాపించుటలో, వేలకు వేల మందిని, లక్షల మందిని దేవుని యొక్క శిష్యులుగా, దేవుని యొక్క పిల్లలుగా చేయుటలో, అలాగే ఆయా సంఘాలను సంస్కరిస్తూ పత్రికలు రాసి పంపిణీ చేయుటలో, దైవజనులను సిద్ధపరచుటలో వాళ్ళు సిద్ధహస్తులయ్యారు. కేవలం ఇది పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో, నడిపింపుతో జరిగినటువంటి కార్యము. ఇక మరొక విషయము, మన పక్షాన మరి మొరలిలేటటువంటి స్థితిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మన పక్షాన మొరపెట్టడం అనేది జరుగుతుంది. ఉచ్చరింప శక్యము కాని మూలుగులైనా, లేదా ఒకవేళ మన కూలిని ఎవడైనా బిగబట్టినా ఆ కూలి సైతం దేవుడి చెవిలో చొచ్చేటట్టుగా పరిశుద్ధాత్మ యొక్క సహకారం ప్రార్థనల విషయంలో ఉంటుంది అన్నటువంటి విషయం మనం నేర్చుకోవటం జరిగింది. అట్లాగే 5వదిగా మనకు మహిమాయుక్తమైనటువంటి నిరీక్షణ, అంటే మనకు ఉన్నటువంటి ఈ కష్టాలు, కన్నీళ్ళు విషయాల్లో, ఎదురు దెబ్బల విషయంలో, బాధల విషయాల్లో, వేదనల విషయాల్లో ఆఖరి విమోచన, ఆఖరి విముక్తి, ఫైనల్ విముక్తి మరణం. అది దేవుని పిల్లలుగా ఉండి చనిపోయిన వారికి ఒక వరం, శాశ్వతమైనటువంటి విశ్రాంతి. లాజరు గారికి బతుకున్నప్పుడే ఆకలి దప్పులు ఉన్నాయి, బతుకున్నప్పుడే కురుపులతో నిండి ఉండి కుక్కలు వచ్చి నాకుతూ ఉన్న అదిలించలేని దుస్థితిలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మరణించడం జరిగిందో, మరణించిన తర్వాత కురుపులు లేవు, కుక్కలు లేవు, అలాగే ధనవంతుడి బల్ల మీద నుండి పడేటువంటి రొట్టెల కోసం ఎదురు చూచుడే లేదు. అటు మనకు ఒక మహిమాయుక్తమైనటువంటి నిరీక్షణ ఉన్నది గనుక, ఈ నిరీక్షణ అన్యులకు లేదు గనుక, ధన్యులైన మనకు ఉన్నది గనుక మనము వాళ్ళకంటే అధికులము. ఇది 5 విషయాలు మనం నేర్చుకుంటాం. ఎవరైనా నోట్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడైనా చెప్పగలరా? నోట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడైనా చెప్పగలరా? ఇవన్నీ 1 by 1 ఒక్కొక్క గంట మాట్లాడుతూ వచ్చావు. చెప్పమ్మా తల్లి. పాపం అనే కాడి క్రింద నుండి విడిపించబడ్డాం. దిక్కులేని వారుగా కాకుండా మనం దేవుని వారసులుగా ఉన్నాము. పరిశుద్ధాత్మని సహాయం మనకున్నది. మన పక్షాన పరిశుద్ధాత్ముడు ప్రార్థనలో సహాయం చేస్తాడు. మనకు మహిమాయుక్తమైన నిరీక్షణ ఉన్నది కనుక మనము విజేతల కంటే అతిథులం అని చెప్పు. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ పరిశుద్ధాత్ముని కోసం 2 విషయాలు ఉన్నాయి, మర్చిపోకండి. ఆయన నడిపింపు ఒకటి ఉంది, ప్రార్థనలో ఆయన దేవుడి దగ్గరికి మన ప్రార్థనలు చేసేటటువంటిది ఒకటి ఉంది. ఈ 2 ఉన్నాయి, మర్చిపోకండి. ఈ 2 ఉన్నాయి. ఇక ఆఖరిది నిజంగా పరిశుద్ధ గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి లేఖనాలలో ఇది ఒకటి. అదే ఈరోజు మనం నేర్చుకుపోయేది. ఈ ఒక్క వచనం ద్వారా 7 పరిపూర్ణమైనటువంటి ఉదాహరణలు మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఏమిటది అంటే, అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక పౌలు గారు 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించడానికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై
సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అసలు ఈ వాగ్దానం, ఇది వాగ్దానం. ఈ లేఖనము మాత్రమే కాదు, ఈ లేఖనములో ఇమిడి ఉన్నది ఒక వాగ్దానం, శాశ్వత కాల వాగ్దానం, తరాలన్నిటిను నెరవేరు వాగ్దానం. ఇది మర్చిపోకండి. ఇందులో ఇది ఎవరికి వర్తిస్తుంది? అందరికీ వర్తించేదా ఈ వాగ్దానం? ఎందుకనంటే వాగ్దానాలు అన్నవి లేదా నిబంధనలు అన్నవి కొందరికి మాత్రమే వర్తించేటివి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి వ్యక్తిగతమైనటువంటివి కొన్ని ఉన్నాయి. రెండవది ఒక జాతికి మాత్రమే పరిమితమైనవి ఉన్నాయి. మూడవది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలకు మాత్రమే పరిమితమైనవి. నాలుగవది సార్వజనికులు, అందరికీ వర్తించేవి. ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు నీ సింహాసనాన్ని నేను నిలబెడతాను అన్నాడు దేవుడు. అది ఎవరికి సంబంధించింది? ఎవరికి సంబంధించిందండి అది? మీకు నాకు సంబంధించింది అది. ఏమంటే మీకు అర్థమవుతున్న విషయం? సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు నీ సింహాసనాన్ని స్థిరపరుస్తానని చెప్పినటువంటి ఈ వాగ్దానము వ్యక్తిగతమైందా, ఒక సమాజానికి సంబంధించిందా, లేకపోతే అందరికీ సంబంధించిందా? వ్యక్తిగతమైనది అన్న. వ్యక్తిగతమైనది అన్న. ఎవరి కోసం చెప్పబడిందమ్మా? దావీదు గారి దావీదు గారి కోసం మాత్రమే, మర్చిపోకండి. అది దావీదు గారి కోసం మాత్రమే, మర్చిపోకండి. మనకు సింహాసనాలు ఏమి లేవు. కొన్ని సందర్భాల్లో కేవలం పెళ్లి టైంలో మాత్రమే పెళ్లి కూతురు సింహాసనం, పెళ్లి కొడుకు సింహాసనం ఉంటది. అది రాజసింహాసనం కాదు. ఆ టైం వరకే ఉండి మళ్ళీ తీసుకెళ్ళిపోతాం. మనం రెండు తెచ్చుకొని ఉంటాం కదా. కాబట్టి అట్లాగే ఇదిగో కన్యక గర్భవతి, కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడును అన్నటువంటి ఆ వాగ్దానము, ఆ ప్రవచనము అందరికీ సంబంధించింది కాదు, అందరి కన్యలకు సంబంధించింది కాదు. అది ఒక్క మరేమ్మ తల్లికి సంబంధించి. అలా వ్యక్తిగతమైన వాగ్దానాలు కొన్ని ఉంటాయి. తర్వాత నీ గోప్యాంగమున సున్నతి చేసుకోవాలి. ఇది తరతరాలకు మీకు నాకు ఉన్నటువంటి సంబంధానికి గుర్తు అని దేవుడు చెప్పడం జరిగింది. ఇది ఏ రకమైన వాగ్దానం? ఇది వ్యక్తిగతమైందా, లేదా ఒక జాతికి సంబంధించిందా, లేదా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికి సంబంధించిందా? ఒక జాతికి మాత్రమే సంబంధించింది. ఇశ్రాయేలు జాతికి అంతటికి మాత్రమే సంబంధించింది. అది మిగతా వాళ్లకు సంబంధించింది కాదు. ఇప్పుడు ఈ రోమిలకు రాసిన పత్రిక 8వ వచనం అన్నది వ్యక్తిగతమైందా, ఒక జాతికి సంబంధించిందా, లేకపోతే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ సంబంధించిందా? మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఒక ప్రత్యేకమైన ప్రజలకు సంబంధించిందా? వచ్చిన వారికి మాత్రమే అని అనుకుంటున్నాను. ఏం తల్లి? దేవుని సంకల్పానికి లోబడి వచ్చిన వారికి మాత్రమే అని అనుకుంటున్నాను. ఇంకొంచెం క్లారిటీగా చెప్పమ్మా, దాన్ని ఏమంటారు? రక్షణను పొందుకున్న వారికి. ఇంకా ఒక పేరుంది మనకి. అలా రక్షణ పొందుకున్న వాళ్ళకి, దేవుడి సంకల్పం చొప్పున పిలువబడిన వాళ్ళకి దేవుని పిల్లలకు, క్రైస్తవులకు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని పిల్లలంటే కూడా కొంచెం యూనివర్సల్ చదువుతుంది. మిగతా లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలే కదా అన్నానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్ గా చెప్పాలంటే రక్షించబడిన వారికి అనేది మనం మర్చిపోకూడదు. ఇక్కడ గమనించాల్సిన మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారు అంటే పిలువబడిన వాళ్ళు అందరికీ వస్తుందా? మళ్ళీ అది మళ్ళీ అడుగుతున్నా, బాగా ఆలోచన చెప్పండి. పిలువబడిన వాళ్ళందరికీ వస్తుందా, వర్తిస్తుందా? అది
దేవుని పిలువబడిన సంకల్పం వారు చొప్పున జరిగించిన వారికే వస్తుంది. అదే నాకు నేను చెప్పేది. దేవుడి సంకల్పము చొప్పున పిలువబడిన వాళ్ళందరికీ వర్తిస్తుందా అంటే 100% వర్తిస్తుంది. అక్కడ ఉంది క్లారిటీగా, దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయన్ని ప్రేమించి వారికి. అంటే మనం పిలువబడ్డం ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలంటే ఆయన అర్హుడు. మన దేవుడు అర్హుడు, ఆ తండ్రి అర్హుడు అందరికంటే ఎక్కువగా ప్రేమించటానికి. నువ్వు ఇప్పుడు నాకంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించొద్దు, వీళ్ళని ప్రేమించొద్దు అని ఎందుకు చెప్తూ ఉంటే మనం ఏదో ఆయన ఏదో గిట్టకుండా చేస్తున్నాడేమో, మరీ ఇంత గులుబోతుగా ఉంటున్నాడు ఏంటి అని మనం చాలా మంది అనుకోవచ్చు. అది కాదు. ఆయన లేకపోతే వీళ్ళెవరు మనకు లేరు. వీలే కాదు, భవిష్యత్తు మనకు లేదు. అసలు ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం అంటే వర్తమానము లేదు, భవిష్యత్తు లేదు. అంత మాత్రమే కాదు, మన యొక్క పూర్వం అంటే గతం కూడా ఆయనే కదా. కనుక మన గతము ఆయన, మన వర్తమానం ఆయన, మన భవిష్యత్తు ఆయన అయినప్పుడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు కావచ్చు, మనవి అనుకున్నావు కావచ్చు, మధ్యలో పోయి ఇంటికి వచ్చిన కోడల కోసం ఆడతాడు ఆ మాట. చాలా మంది తప్పు. ఇంటికి వచ్చిన కోడలు మాత్రమే కాదు పిల్లరా, మనలోనికి మనకు కనెక్ట్ అయిన ప్రతి బంధం, మనం సంపాదించుకున్న ప్రతి ఒక్కటిది మధ్యలో పోయే శాశ్వతుడైన దేవుడే మన నివాస స్థలం. కనుక ఆయనను మనం ప్రేమించాలి. అన్నిటికంటే ఎక్కువగా ఎందుకు ప్రేమించాలో ఈ రోజు పాఠంలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మేలు కలగటానికే, అంటే దేవుడి యొక్క ఎంత శ్రేష్టమైనటువంటి దీవెన మనకు ఉంది, నడిపింపు ఉండేదంటే మనం విజేతల కంటే అధికులమని చెప్పటానికి ఈయన యొక్క కాపుదల మాట, ఆయన కరుణా హస్తం మనకు తోడై ఉండి నడిపిస్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చెబుతుంది, హస్తం గుర్తు కదా, దీన్ని ఏమంటుందంటే అభయహస్తం అని అంటారు. కాంగ్రెస్ పార్టీది అభయహస్తం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ దేవుడిది మాత్రం కరుణాహస్తం, అభయహస్తమే. ఆయన నడిపింపులు ఎంత మానవ ఊహలకు అతీతంగా ఉంటాయో, ఆఖరికి ఎంత సుఖాంతం అవుతుందో దేవుడి దగ్గరికి వస్తే. ఏదో లోకల్లో మనం సినిమాలు గత కాలంలో చూస్తుంటాం. అట్లో ఈ ప్రారంభం నుంచి చివరి దాకా అన్ని కష్టాలు, మంచి వాళ్ళకి హీరోకు సంబంధించినటువంటి బాధలు, వేదనలు, ప్రతికూలతలు, అన్ని ఎదురు దెబ్బలు, ఆఖరికి వచ్చేసరికి శుభం పడుతుంది చూడ, చూసారా? అది సినిమా, ఇది నిజం, అది ఇది రియల్ గా ఆఖరికి మేలు కలగటానికి దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ఈ మనకు మేలు కలగటానికి సమస్తాన్ని దేవుడు సమకూర్చి జరిగిస్తాడని చెప్పడానికి మీకు చరిత్రలో నుంచి, బైబిల్ చరిత్రలో నుంచి ఏవైనా కొన్ని సంఘటనలు గుర్తొస్తున్నాయా? ఎవరికైనా ఏవైనా సంఘటనలు గుర్తొస్తూ ఉంటే దయచేసి వాటిని జ్ఞాపకం చేయండి. ఒక 7 ప్రధానమైనటువంటి సంఘటనలు ఉన్నాయండి. అది మీకు చెక్లో ఏంటంటే 7 ప్రధానమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. అందులో 5 సంఘటనలు పాత నిబంధనకు సంబంధించినవి, ఒక 2 సంఘటనలు కొత్త నిబంధనకు సంబంధించి. 5 కొన్ని మీకు ఏమన్నా గుర్తొస్తున్నాయా? మేలు కలగటానికే సమకూర్చి దేవుడు జరిగించినటువంటి సందర్భాలు. చెప్పండి. యోసేపు గారికి మేలు కలుగుటకై దేవుడు అన్ని సమకూర్చి జరిగించి ఉన్నాడని మంచి 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 సందర్భం తీసుకున్నారు. మొట్టమొదటి సందర్భం నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనని ఏ దేవుడైతే చెప్పుకున్నాడో ఆ దేవుని యొక్క సంబంధులుగా, ప్రతినిధులుగా ఈ భూమి మీద ఆయనకు ఒక అడ్రస్ అని చెప్పుకున్నటువంటి ఆ యాకోబు గారి కుమారుడు, ఇస్సాకు గారి మనవడు,
అబ్రహాము గారి ముని మనవుడు, యోసేపు గారు యాకోబు గారి 11వ సంతానముగా కలలు కనువాడిగా చాలా ప్రత్యేకతలతో నిండినటువంటి వాడిగా మనకు కనబడతాడు. ఆ యోసేపు గారి యొక్క ఆయన మీద పగతో రగిలిపోతూ కక్షతో కూడుకొని కోపము మండిపోతూ ఉన్నటువంటి స్థితిలో అన్నలు ఉంటారు. దీనికి కారణం చాలా మంది మాట్లాడుతూ చెప్తారు. ఏమనంటే పక్షపాతం, కొడుకుల మీద పక్షపాతం చూపించకూడదండి. యాకోబు గారు 11వ కొడుకు మీద అంత ప్రేమ చూపించడం కూడా తప్పే అని కూడా కొందరు క్రైస్తవ పండితులు చెప్తూ ఉంటారు. తెలుసా మీకు? అంటే కొన్ని వ్యాఖ్యానాలు ఎలా ఉంటాయంటారండి, నిజమే కాబోలు అనిపిస్తుంది. దీనికోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడానికి. మనకు ఇస్సాకు రిబకమ్మ ఇద్దరు దంపతులకి కవల పిల్లలు జన్మిస్తారు. ఎవరండి వాళ్ళు? ఏశావు యాకోబు. ఏశావు గారు యాకోబు గారు ఇద్దరు జన్మించడం జరుగుతుంది. అక్కడ మనకు క్లారిటీగా ఒక మాట ఉంటుంది. ఇస్సాక్ గారు ఎవరిని ప్రేమించారట? చూసారా? ఏశావు గారిని ప్రేమించారు. రెబెక్కమ్మ ఎవరిని ప్రేమించింది అని రాయబడింది? యాకోబు గారిని ప్రేమించినట్టుంది. దీన్ని బేస్ చేసుకొని ఒక సందేశం తయారు చేసే ఒక ధైర్యం ఏమిటి? పక్షపాతం చూపే తల్లిదండ్రులు అని. పక్షపాతం చూపే తల్లిదండ్రులు అని మీకేమన్నా అనిపించింది? అట్లాగే ఉన్నా మీలో ఎవరికైనా అలా అనిపించిందా? అనిపించిందో లేదో చెప్పండి. లేదండి, దేవుని సంకల్పాన్ని బట్టి రిబెక్కమ్మ గారు అట్లా చేసింది. ఎస్పెషల్లీ మనం ఆలోచన చేయగలిగితే బేసికల్గా అనిపిస్తుంది, 100% అనిపిస్తుంది. కానీ వాస్తవం ఏమిటి? 2 జనములు 2 జనపదములు నీ గర్భములో ఉన్నాయి. వాళ్ళు అట్లా బయటకు వస్తారు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అనే మాట దేవుడు రెబెక్కమ్మ గారికి ముందు చెప్పేశాడు. ఆ చెప్పినట్టు ఆ మైండ్ లో పెట్టుకొని, అరే ఇది దేవుడి సంకల్పం కదా, కాబట్టి చిన్నవాడిని నేను కాచుకుంటూ పోవాలి అన్న ఆలోచనతో అమ్మ ఉంది. నాన్న మనస్తత్వం ఏంటి? సర్వసాధారణంగా ఆయనకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని తెచ్చి పెడుతూ వేట మాంసాన్ని తీసుకొచ్చి పెట్టేటటువంటి స్థితిలో ఉన్నాడు కొడుకు, పెద్ద కొడుకు. కాబట్టి ఆ ఇస్సాక్ గారు ఆ విధంగా అలా ప్రేమించడం జరిగింది. అంటే ఇక్కడ పక్షపాతం లాంటిది ఏమి లేదు. ఎవరికి ఇష్టానుసారంగా ఉంటే వాళ్ళని సర్వసాధారణంగా ప్రేమిస్తారు. నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి, ఇంట్లో ఉండే బిడ్డలందరినీ కరెక్ట్ గా ఆలోచన చేసి చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. సమానంగా ప్రేమిస్తాం మనము? ఖచ్చితంగా తేడాలు ఉంటాయి. మనం ఏదో బయటకు చెప్పుకుంటాం, ఎందుకంటే పిల్లలు ఏమన్నా అనుకుంటారేమో, ఇవన్నీ చెప్తే పిల్లలు ఒకరికి మోదంగా, ఒకరికి ఖేదంగా, ఒకరికి సంతోషంగా, ఒకరికి పాపంగా అనిపిస్తుందేమో అని. నాకు అట్లేం లేదు అని ఏం చెప్తారండి? పిల్లలందరూ సమానం అంటారు. ఇది అందమైన అబద్ధం. ఖచ్చితంగా పిల్లల యొక్క వ్యక్తిత్వాలను బట్టి, వాళ్ళ యొక్క ప్రియారిటీలను బట్టి, వాళ్ళ విధేయతను బట్టి ర్యాంకింగ్స్ ఉంటాయి మన మనసులో. పిల్లలకి ఉన్న పిల్లలలో వీళ్ళు బెటర్, వీళ్ళు కొంచెం తక్కువ అనేది ఉంటుంది. కానీ మనం చెప్పం, వేలు కొట్టిన దొంగలం. అర్థమవుతుందండి? అంటే ఇవి మనం దేవుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మహాత్ములను, నీతిమంతులని జడ్జి చేసే ముందు పైన డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటాం. అంటే ఒక పుస్తకాన్ని ఊరికి కవర్ మాత్రమే చూసి దాన్ని జడ్జ్ చేయకూడదు. ఇది బాగుందో బాగలేదో, ఇందులో మ్యాటర్ ఉందో లేదో, లోపలికి వెళ్తే అర్థం అవుతుంది. సంగతుల్లో పైన చూడకూడదు.
దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఇదిగో ఇస్సాకు గారు లేకపోతే రెబెక్కమ్మో వీళ్ళు పక్షపాతం చూపించేశారు పిల్లల మీద, అలా చూపించకూడదని ఎక్కడైనా చెప్పాడా? అంటే దేవుడికి తట్టనిది, దేవుడికి అందనిది మనం చెప్పేస్తామా? ఏమండి? దేవుడు నిజంగా వాళ్ళ వల్ల నష్టం కలిగేదో నాశనం కలిగేదో అయితే చెప్తాడండి. ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు ఏమని, ఆ యూదా తామారు విషయంలో, తర్వాత వచ్చేసి లోతు గారు ఆ వాళ్ళ యొక్క కుమార్తెల విషయంలో. యూదా గారు తామారు గారి విషయంలో తప్పెవరిదండి? ఎవరిది తప్పు? ఎవరి తప్పు ఎవరి తప్పు లేదు. ఎందుకు లేదక్క చెప్పండి? వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించినారనా, కానీ వాళ్ళు శారీరకంగా కలుసుకోవాలా అని లేదు, కానీ వాళ్ళు ఆమె పుత్రుని కనాలని ఒక ఉద్దేశము తప్ప మరొక ఉద్దేశం ఆమెకు లేదునా. ఇంకొకటి ఏంటంటే ఆమె వాళ్ళ వంశాన్ని నిలబెట్టాలా అన్న ఒక్క కాన్సెప్ట్ తప్ప శారీరకమైన కోరికలతో ఎప్పుడూ చేయలేదు నా. రైట్ వెరీ గుడ్. అంటే అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా మంది మాట్లాడతారు తామారది తప్పుంది, యూదా గారిది తప్పుంది అని. అసలు యూదా గారిలో ఇన్ని మిస్టేక్స్ ఉన్న పరిస్థితి ఉంటే యూదా గోత్రంలో నుంచి లోకరక్షకుడిని దేవుడు ఎందుకు రప్పిస్తాడండి? ఇంకెవరు లేరు అంతకంటే యోగ్యులు మరి. అసలు ఆయన ఎంతో కాలమైంది భార్య చనిపోయి. యూదా గారికి భార్య చనిపోయి చాలా కాలమైంది. అందున అది ధర్మశాస్త్ర కాలము కాదు, పితరుల కాలము. ఒక్కసారి ఆమె దగ్గరికి పోవటం జరిగింది. ఆమె కూడా ఒక్కసారే మామయ్య దగ్గరికి వెళ్ళటం జరిగింది. దట్టు సంతానం కోసం తప్ప వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవటానికి కానే కాదు. ప్లస్ ఇదిగో ఈ ఆనవాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు ఒప్పుకుంటాడైనా. గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంత నీతిమంతుడు అనుకున్నారండి? అంతమంది ముందు ఆ చేసినటువంటి కార్యాన్ని ఆమె నాకంటే నీతిమంతురాలు అని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆమెను ఉంచటము, ఆ విధంగా ఒప్పుకోవటం అనేది ఎంత గొప్ప సంగతి అది. మళ్ళీ ఒక్కసారి పొరపాటు కూడా చేయలేదట పని. కాబట్టి ఇద్దరిది తప్పులేదు. అలాగే చాలా మంది చెప్తూ ఉంటారు లోతు గారిని తప్పులేదు కానీ లోతు గారి కూతుర్లు తప్పని. ఇది కూడా మీరు ఎవరు అనుకుంటారని మర్చిపోకండి. లోతు గారి కూతుర్ల తప్పు కూడా లేదట. ఎందుకు లేదో ఎవరైనా చెప్పగలరా? లోతు గారి కుమార్తెల తప్పు కూడా. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఏమనంటే ఆదికాండంలో ఈ మధ్యకాలంలో ఒక మెసేజ్ నేను విన్నా ఒక దైవజనుడు మాట్లాడాడు. ఏమనంటే వీళ్ళు చేసినటువంటి తొందరపాటు పనికి, వీళ్ళు చేసిన ఈ తప్పుడు పనికి మనము చాలా మంది విమర్శకుల దగ్గర తలదించుకోవాల్సి వస్తుంది. చాలా మంది బైబిల్ పట్టణంలో ఎవరు చూసినా యూదా తామారు దగ్గరికి వెళ్తారు, ఎవరు చూసినా లోతు కుమార్తెలు అని వెళ్తారు. వాళ్ళు అక్కడ పొరపాటు చేయకపోయింటే, తొందరపాటుకు గురి కాకపోయింటే, తొందరపాటు పని చేయకపోయింటే మనం ఈ విధంగా తలవప్పులు తెచ్చుకునే వాళ్ళం కాదు, తల తెచ్చుకునే వాళ్ళం కాదు 10 మంది ముందు అని చెప్తారు. మీరు కూడా అలా అనిపిస్తుందా? మీకు కూడా లోతు గారి కుమార్తెలు తప్పు చేశారనిపిస్తుందా? చేయలేదు అనిపిస్తుంది? మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? లైన్ లో బ్రదర్స్ సిస్టర్స్ మాట్లాడండి. మీకు అనిపించిందే చెప్పండి. లోకమంతా కాలిపోయిందని భావించినట్లున్నారు వాళ్ళు. అందుకు లోకంలో ఎవరు లేరు కాబట్టి సంతానము ఎవరు లేరు కాబట్టి సంతానం ఒక ఆప్షన్ తండ్రి ఉన్నాడు కాబట్టి వాళ్ళు తప్పు చేయాల్సి వచ్చిందని. అసలు ఫస్ట్ పాయింట్ ఒకటేనండి. అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళని జడ్జ్ చేయటానికి మన దగ్గర ధర్మశాస్త్రం లేదు. అవునా? ఇప్పుడున్న చట్టాన్ని చూపించి ఎప్పుడో బతికిన వాళ్ళకి అప్లై చేస్తే కాదు కదా. అది ధర్మశాస్త్రమే లేదు, అది పితరుల కాలము, ధర్మశాస్త్రము లేని కాలము. ఒకటి. రెండోది ఏంటి అంటే ఎప్పుడైనా గమనించలేదో ఒళ్ళు ఎందుకు ఎలాగైనా చేశారు యోధ కుమార్తెలు అంటే చెప్పారు కొంతమంది. ఒళ్ళు కొవ్వెక్కి చేశారు. ఏమంటే చిన్న మాట గమనించండి. సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుడు ఎందుకు నాశనం చేశాడు? ఎందుకు నాశనం చేశాడండి?
ఈ విచార కారణం బట్టి అన్న. అంతే కదమ్మా, కామాంధులుగా ఉన్నందుకే కదా. మరి నిజంగా ఇప్పుడు లోతు గారి కుమార్తెలు కామాంధులు అయితే అంత పెద్ద 2 పట్టణాలనే బస్సీ పట్టణం చేసిన ఆయనకి వీళ్ళిద్దరిని చంపేయడం పెద్ద మేటరా? చెప్పండి. వీళ్ళిద్దరిని లోతు తీసేయడం పెద్ద కుటుంబము లోతు ఇంకొక చిన్న కుటుంబము విషయం. నీతిమంతులుగా ఉన్నారు కదన్నా, పాపం లేదన్నా. అదే మరి. ఇప్పుడు ఇంకోటి, మీరు వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి చూస్తే మీరు ఇబ్బంది పడతారని చెప్తే వెంటనే లోతు గారి భార్య కూడా, ఆమె కూడా ఉపస్తంభం అయిపోయింది. ఇంతగా కఠినంగా దేవుడు చూసినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు నిజంగా పాపం చేసింది దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. వాళ్ళు కూడా ఆ సందర్భములో తప్పిస్తే, ఒక రోజు 2 రోజులు తప్పిస్తే, ఒకరు ఒక రోజు, ఒకరు ఒక రోజు తప్పిస్తే నాన్న దగ్గర ఎప్పుడు వెళ్ళింది లేదు. నాన్న వాళ్ళని జరిగింది ఏదో జరిగిపోయిందిలే, సరే మనం కలిసే కాపురం చేద్దాం, మీ ఇద్దరిని పెళ్లి చేద్దాం చేసుకుంటాం, ఏం చెప్పలేదు నాన్న. కూతుర్లు ఏమీ చేయలేదు, మర్చిపోకండి. అందుకే ఈ యాకోబు గారిని కూడా ఏమంటారంటే అతి గారాభంతో చూడటం జరిగింది. ఏమంటే చిన్న మాట చెప్తాను మీకు. చివరిగా పుట్టారు. అప్పటికి అసలు వాస్తవంగా బెన్యామీన్ పుడతాడని ఎవ్వరికీ లేదు ఆలోచన. యోసేపే లాస్ట్ కొడుకు అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. మనకు కూడా కండి ఏమనుకుంటాం, సర్వసాధారణంగా ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడైతే 1, 2, 3 అంతకంటే ఎక్కువ లేదు కదా. ఎక్కువ మంది పిల్లలు కలిగినటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది అంటే, వీళ్ళే చివరి వాళ్ళేమో ఇంకేం పుట్టరేమో అనిపించింది. ఇప్పుడంతా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు మనం ప్లాన్ చేసుకోవటం ఇప్పుడంతా ఉన్నాయి. ఓల్డెన్ డేస్ లో మనకి ఇక్కడే ఏముంది, నేను వృద్ధాప్యంలోకి వచ్చాను, ఇంకేం కలుగుతారన్నటువంటి ఆలోచనతో అమ్మ నాన్నలు ఫిక్స్ అయిపోతారు. యోసేపు గారు చివరిగా పుట్టాడు. మనం కూడా చివరిగా పుట్టిన బిడ్డని మనం ఏం చేస్తాం మీరు చెప్పండి? గారాభంగానే పెంచుతాం. చివరి బిడ్డను సర్వసాధారణంగా నేను చూస్తున్నాను. దాదాపుగా 22 ఏళ్ళగా నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. 22 ఏళ్ళగా టీచింగ్ ఫీల్డ్ లో ఉండి చూసి నేను గమనించింది ఏంటంటే, ఆఖరి బిడ్డను ముద్దుగా చూసుకోవడం జరుగుతుంది. చిన్న బిడ్డ కదా అనే ఉద్దేశంతో అలా ముద్దు చేస్తాం మనం. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా మనకు పిల్లలే కదా. ఏమండి, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా మనకు పిల్లలే. ఇప్పుడు నా చిన్న కూతురు పేరు నేను సంటి అని పెట్టుకున్నాను. దానికి ఇప్పుడు 15 ఏళ్ళు. 15 ఏళ్ళైనా సంటి అనే పిలుస్తున్నాం. కొంతమంది అయితే డైరెక్ట్ గా పేర్లు, వేరే పేర్లు లేకుండా ఒక నా స్టూడెంట్ పేరు ఇప్పుడు 10th క్లాస్కి వచ్చిందండి, దాని పేరు చిన్నారి. అది నారి అయ్యి 2 ఏళ్ళు అయింది. చిన్నారి నారి అయ్యి 2 ఏళ్ళు అయింది, అయినా దాని పేరు చిన్నారి. అట్లాగా బేసికల్లీ మనం సర్వసాధారణంగా చేసేటటువంటి పనులను కూడా భూతద్దంలో పెట్టి చూసే పరిస్థితుల్లో చేస్తూ ఉంటారు. సరే, యోసేపు గారిని ఆ విధంగా లాస్ట్ కుమారుడు కాబట్టి ప్రేమగా చూసుకోవటం జరిగింది. ప్లస్ తాను ప్రేమించినటువంటి భార్య యొక్క బిడ్డగా ఉన్నాడు కనుక ఆ విధంగా చూసుకోవడం జరిగింది. అలాగని ప్రేమించిన భార్య, ద్వేషించిన భార్య, 2, 3 ఉండాలని మనం ఉండొచ్చు అనుకొని మీరు ఆలోచన చేశారు. పురుష పొంగవుడు అదంతా పితరుల కాలం, ధర్మశాస్త్ర కాలము, పితరుల కాలంలో చెల్లుబాటు అయింది. దేవుడు సంతానం కోసం అనుమతి ఇవ్వటం జరిగింది. ఆజ్ఞ కాదు అది, మళ్ళీ అనుమతి మాత్రమే. కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రతి వానికి సొంత భార్య, ప్రతి స్త్రీకి సొంత భర్త, ఒక్కరికి ఒకరే అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం. దీన్ని మరొకండి. రైట్, ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి చాలా ప్రత్యేకంగా ఉన్నాడు. యోసేపు గారు కలలు కంటూ ఉన్నాడు, అన్నయ్యలు తప్పు చేస్తూ ఉంటే నాన్న దగ్గర తీసుకుని చెప్తున్నాడు. దీంతో వాళ్ళు కక్ష కట్టారు. కక్ష కట్టి చేసినటువంటి పని మీకు అందరూ తెలుసు కదా. ఆది కాండంలో అన్నయ్యలకు భోజనం, గొర్రెలు కాల్చుకుంటూ ఉన్నటువంటి అన్నయ్యలకు భోజనం తీసుకువెళ్తూ 10 మందికి తీసుకెళ్లాలంటేనండి, ఒక అబ్బాయి టీనేజర్, ఎంత కష్టం అండి. ఒకరిద్దరికి తీసుకెళ్లాలంటేనే కష్టమైన పరిస్థితి లేదు. 10 మందికి తీసుకెళ్లిపోయాడు. మరి వాహనాలు వాడుకున్నారు, మిగతా వ్యక్తులు ఎవరైనా వాడుకున్నారు, మనకి అక్కడ మెన్షనింగ్ లేదు. కానీ ఒక రిస్కీ టాస్క్ అది. అయినా అన్నయ్యల కోసం వెళ్తే
ఇదిగో కళ్ళు కన్నవాడు వస్తున్నాడు కాబట్టి వీడి మీద కక్ష తీర్చుకోవడానికి ఇది సరైన సమయం అని చెప్పి ఆయన గోతులో పడేసి గోతులో నుంచి మళ్ళీ తీసుకుని వచ్చి ఇస్మాయిల్కి అమ్మేస్తే ఇస్మాయిల్ తీసుకెళ్ళి ఆ ఐగుప్తీలకు అమ్మేస్తే ఐగుప్తీల దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు ఒక చేయని నేరానికి ఆయన రేప్ కేస్ అంటారు కదా దాన్ని, రేప్ కేసు అన్నట్టుగా ఆయన్ని జైల్లో పడేసి సంఖ్యల్లో ఆయన్ని బాధించినటువంటి పరిస్థితిని రావటం ఇవన్నీ మనం చూస్తాం. దాదాపు 13 సంవత్సరాల సంకటం అంటే 17 ఏళ్ల వయసులో మొదలైతే ఆయన కష్టాలు 30 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కొనసాగి 13 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు, అమ్మ నాన్నలకు దూరంగా, తోబుట్టులకు దూరంగా ఆయన బతకటం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక సమయం రానే వచ్చింది. ఆయన దేవుడు ఆయన నమ్మకత్వానికి ఒక మంచి బహుమానం ఇవ్వటం జరిగింది. ఆ టైంలో యోసేపు గారండి ఏది మనకు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనము రాయక మునిపే, అది జరగక మునిపే, అది తెలియక మునిపే ఆయన గ్రహించిన విషయం ఉంటుంది. అదే మంచి మాట చూద్దాం. 45వ అధ్యాయం ఆదికాండం 5 నుండి 7 వచనాలు చూద్దాం. 45వ అధ్యాయము ఆదికాండము 5 నుంచి 7 వచనాలు మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఆయనను తీసారండి అందరూ. 45వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం, ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఇక్కడ యోసేపు గారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుణం, ఇదే మనం పసిగట్టాల్సింది. ఏమిటి ఆ గుణం అని ఆలోచన చేస్తే అందరం చెప్పే మాట ఏంటంటే అపకారానికి ఉపకారం చేశాడు. అంతేనా? ప్రత్యేకమైన గుణం అంటే ఇదే చెప్తాం కదా. మీరు కూడా అదే అనుకున్నారా, వేరే ఇంకోటి ఏమైనా అనుకున్నారు చెప్పండి. ఎవరు మాట్లాడట్లేదు. ఇదే అనుకున్నారా లేదంటే వేరేది కూడా ఏమన్నా అనుకున్నారా? ఇదే అనుకుంటే అవునండి ఇదే అనుకున్నామని చెప్పండి, లేదంటే వేరేది కూడా అనుకున్నామంటే ఆ వేరేది ఏదో చెప్పండి. అంటే అలాగే అనిపిస్తుంది. వెరీ గుడ్. అట్లాగే మోస్ట్లీ అందరికీ అలాగే అనిపిస్తుంది. కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన మరింత లోతుగా ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఉంటుంది. అది ఏంటంటే, ఒకవైపు యోసేపు గారి యొక్క వేదనలు, బాధలు, కష్టాలు ఉన్నాయి. మరోవైపు అన్నలు చేసినటువంటి పాతకం. సర్వసాధారణంగా ఈ రెండింటి మధ్య మనం నలిగి చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఎవరమైనా మహా అంటే ఈ రెండింటి మధ్య నలిగి చేస్తాం. నాకు వచ్చిన బాధలు, వేదనలు, కష్టాలు, కన్నీళ్ళు, ఎదురు దెబ్బలు, ఈ శోధనలు, ఇవే చెప్పుకుంటూ ఉంటాం, ఇదే నెమరేసుకుంటూ ఉంటాం. అయితే అట్లుంటాం. లేదా రెండో బ్యాచ్ ఏంటి, అసలు నేను ఈ విధంగా ఉండడానికి కారణం ఎవరు? వీళ్ళే. ఇదిగో వీళ్ళు కారణం, ఇదిగో వీళ్ళు కారణం, ఇదిగో వాళ్ళు కారణం. ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళకు ఎక్కువగా అదే ఉంటది. కష్టం వచ్చిన ప్రతిసారి భార్య వల్ల కష్టం వస్తేనో, భర్త వల్ల కష్టం వస్తేనో ఎవరు గుర్తొస్తారు చెప్పండి వాళ్ళకి? మాట్లాడి చేసిన పెళ్లి పెద్దలు గుర్తుగా సార్. ఎవర్రా ఈ సంబంధం చూసింది అనుకోండి కదా. ఈవెన్ మేము కూడా అప్పుడప్పుడు ఆలోచన చేసినప్పుడు, వీడు దుర్మార్గుడైనటువంటి భర్త ఉన్నప్పుడు ఎవరమ్మా ఈ సంబంధం చూపించింది, ఎవరా మహానుభావుడు నాకు చూపించండి అని చెప్తూ ఉంటాం. కాబట్టి అంటే మనం బేసికల్లీ ఎక్కడెక్కడ ఆగుతాం అంటే, మనకు వచ్చినటువంటి ఇరుకులు, ఇబ్బందుల దగ్గర సతమతం అయిపోతుంది, అదే నిత్యం జ్ఞాపకం చేసుకుంటూ అన్నా ఉంటాం. లేదా ఈ కష్టాలకు కారకురేవలు అన్నటువంటి వాళ్ళ మీద కారాలు, మిరియాలు ఊరే విధంగా, ఇంకా వాళ్ళని ఏ విధంగా దెబ్బతీయాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి ఎత్తుకు పై ఎత్తేయాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి అన్నటువంటి దాని మీదే ఉంటాం.
ప్రపంచమంతా ఈ రెండింటిలో మధ్యనే చచ్చిపోతాం. యోసేపు గారు ఇటు రెండింటికి అతీతుడు. మనం కూడా అలాగే రావాలి. ఆయన కష్టాలు చెప్పట్లా, అన్నయ్యల బాధలు గుర్తు చేయట్లేదు. ఒకళ్ళు చేసినా ఏం దాని గురించి ఆలోచన చేయకండి. ఇక్కడ 3వ ఆలోచన చేస్తాడు యోసేపు గారు. ఏంటది అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, నాకు చాలా ఇష్టం ఆ మాట. ముందు నుయ్యి వెనక గొయ్యి, పైన ఆదుకునే చెయ్యి. యోసేపు గారు తన కష్టాల గురించి చింతపడట్లా, ఈ కష్టాలకు కారకులు ఎవరు ఉన్న దాని గురించి చింతపడట్లేదు. దేవుడు ఉన్నాడు, దేవుడు నడిపించాడు అని దేవుణ్ణి తీసుకొచ్చుకుంటున్నాడు మధ్యలోకి. మనం అందరం చేసేదే ఆ నుయ్యి గొయ్యల దగ్గరే. నాకు వచ్చిన కష్టాలు ఏంటి, ఈ కష్టాల కారకులు ఎవరున్నారు అని. ఇక్కడే చచ్చిపోతున్నాం, ఇక్కడే చిక్కిడిపోతున్నాం, ఇక్కడే బలహీనపడిపోతున్నాం, ఇక్కడే వెనకడం చేస్తున్నాం, ఇక్కడే పరాజితులం అవుతున్నాం. మర్చిపోకండి. రావాలి, వాటిని అధిగమించి ఆలోచన చేస్తే నా కష్టాలకైనా ఈ కష్టాలకు కారకులైనా అధిగమించి జయ జీవితం నాకు అనుగ్రహించగలిగిన ఒక ఆయన పరలోకమందు ఉన్నాడు అన్న ఆలోచన మనకు ఉండాలి. లేకపోతే నువ్వు అవునన్నా కాదన్నా, ఎంత భక్తిగా ఎంత నీతిగా బతికినా, నీకు నాకు హాని చేయాలనుకొని, మనల్ని మన పేరును అప్రతిష్టపాలు చేయాలనుకొని, మనకు అవమానం కలగజేయాలనుకొని, మనకు బ్యాడ్ నేమ్ తీసుకురావాలని అనుకుని ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఉండరా? ఉండరండి? ఎంత మంచోళ్ళైనా, ఎంత మంచోళ్ళైనా. ఇస్కరియోతు ఏమన్యాయం చేశాడండి? ఇస్కరియోతు యూదాకి ఏమన్యాయం చేశాడని అంత దారుణంగా అప్పగించడం? అంతే, లోకం అంతే. ఇలా తెలిసిన తర్వాత వాడు ఎట్లా చేశాడు, వీళ్ళు ఇట్లా చేశారు, ఆమె ఇట్లా చేశారు, దీంతో చచ్చిపోతే ఎట్లాగండి? చేస్తారు అంతే. నైజం అది, ప్రపంచపు నైజం అది. నువ్వు నేను బొర్రెవ్వాల్సిందే, బొర్రెవ్వాల్సిందే. కాబట్టి దీని విషయంలో ఈ అనివార్యమైన దానికోసం బాధపడవా? అయ్యో, జరిగిన దాని గురించి కూడా కొంతమందికి పలానోళ్ళు నాకు ఇలా చేశారు అలా చేశారు అని విషయం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే, వాడిని ఎట్లా వదిలిపెట్టావన్నా నువ్వు, వాడిని ఎట్లా వదిలిపెట్టావన్నా నువ్వు అని చెప్తూ ఉంటారు. ఏం చేద్దాం ఇప్పుడు మరి? వాళ్ళతో బాహాబాహి అయ్యేటటువంటి పని ఉంది. ఎంత పని ఉందంటే దేవుడి పని, ఎంత చేయాల్సింది ఉంది. ఇలా అన్నిటి కోసం చేసుకోవడానికి మనకు సమయం ఎక్కడదండి బాబు. అందుకేనండి నేను ఎన్ని జరుగుతున్నా ఏం పట్టించుకోలేదు. వాళ్ళ నోళ్ళు మోయించే పని దేవుడిది. ఆయన కోర్టులో వేసాను నేను బంతి, ఏమి జరిగినా ఎవరేం మాట్లాడినా ఏం చేశాను. కానీ ఉన్న విషయం పిల్లలకు ఏదైనా ఉండి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్తూ ఉంటాం. అందుకే ఇక్కడ యోసేపు గారి క్యారెక్టర్ మనం అనలైజ్ చేస్తే తన బాధలతో కుంగిపోలేదు, శ్రమ దినమందు చేతగాని వాడు గాలింది. ఈ బాధలకు కారణం నిలబెట్టే నా దేవుడున్నాడు. అమ్మా నాన్నలు అందుబాటులో లేకపోయినా, అన్నల సపోర్ట్ లేకపోయినా, ఎవరు లేకపోయినా ఒక్క దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన నీతిమంతుల పక్షపాతి, దార్థవంతుల పక్షపాతి. ఎట్లా వదిలిపెడతారు మనల్ని? దుర్మార్గుల్ని వదిలిపెట్టకుండా ఎన్నో అవకాశాల నుంచి బలపరిచి నడిపించి రక్షణ వైపు తీసుకురావటానికి సర్వ ప్రయత్నాలు చేసేవాడు. నమ్మి వస్తే నిన్ను నన్ను వదిలేస్తాడు అనుకున్నారా? పొరపాటు. యోసేపు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు, ఇంకా చెప్తూ ఏమని రాయబడిందో చెప్పింది 6వ వచనం. 2 సంవత్సరముల నుండి
కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. మిమ్మల్ని కాపాడాలి. ఎవరిని? దుర్మార్గులనా? మిమ్మల్ని కాపాడాలి. పట్టించిన వాళ్ళకా? సత్యం చెప్పి తమ్ముడు చెడిపోతే అన్నయ్యలు దిద్దాలి. అట్లాంటిది అన్నయ్యలు పాపం చేస్తూ ఉంటే తమ్ముడు దిద్దే ప్రయత్నం చేస్తే పెద్దరికం గుర్తుపెట్టుకోండి, వయసుతో కాదు వచ్చేది పెద్దరికం. వయసుతో కాదు, విగ్రహంతో వస్తుంది. దేవుడి అడల ఆనుకునేటువంటి బతుకుతో వస్తుందండి పెద్దరికం. ఉరుకునే వచ్చేదా? గమనించండి. కాబట్టి అటు పెద్దరికంతో ఆయన ఉండినటువంటి పరిస్థితి. మిమ్మల్ని కాపాడుకోవడానికి నన్ను పంపించాడు అన్నయ్య. ఆ దుర్మార్గులు కూడా కాపాడాలి. దేవుని ప్రేమ ఎట్లండి వెల్లడయ్యేది బతుకులో? చెప్పండి. పగలు ప్రతీకారాలు తీసుకునేటువంటి పనులు, ఎందుకు పై తీసే పనులు, దెబ్బకి దెబ్బ తీర్చుకునే పనులు నీకు దేవుడి సంబంధం అని కనబడద్దా? ఎప్పుడు రగిలిపోతూ ఉంటాం. యోసేపు గారి జీవితం అత్యద్భుతమైనటువంటి. అందుకే మరొక మాట కూడా చెప్తున్నాడు 50వ అధ్యాయంకి వస్తే. ఆదికాండం 50వ అధ్యాయంలో మంచి మాట ఉంది. 18వ వచనం నుండి చూద్దాం. 18వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయం 18వ వచనం నుండి చూడగలిగితే అక్కడ చెప్పబడినటువంటి ఒక చక్కని మాట. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చూడండి, మీరు కీడు చేయాలనుకుంటే దేవుడు మేలు చేయాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచమంతా వచ్చి కీడు చేయాలనుకున్నది జరగదు. దేవుడు మనకు మేలు చేయాలని సంకల్పించి నిలబడినప్పుడు మన పక్షాన, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధే ఉండడు. ఇదే జరిగింది. దేవుడు ఆ రోజు యోసేపు గారికి చూపించిన కళ. ఏమంటే ఒక మంచి మాట ఉందండి బైబిల్లో, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ మాట చూసిన. 76వ కీర్తన 10వ వచనం చూద్దాం. ఈ మాట చూసుకుని ముగించుకున్నాం. కీర్తనల గ్రంథం 76వ కీర్తన 10వ వచనం. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకుని ఉందువు. నరుల ఆగ్రహం దేవుడు స్తుతించడం ఏంటి? నరుల ఆగ్రహం కూడా దేవుడు స్తుతిస్తుందా? ఎట్లంటే అది ఏమైనా అర్థమైంది? అది నరుల ఆగ్రహము దేవుడిని స్తుతిస్తుందా? ఎట్లా? యోసేపు గారి అన్నయ్యలు అక్క చెప్పండి. ఏమి చేయలేనప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటారులేనా? అది కాదు. ఇప్పుడు యోసేపు గారి అన్నయ్యలు ఏం పడ్డారు యోసేపు గారి మీద? అసూయపడ్డారు. అన్నల పేర్లన్నిటితో అందరినీ గోతిలో పడ్డప్పుడు అడుకోనుంటాడు, వాళ్ళకి అమ్మేస్తున్నప్పుడు అడుకోనుంటాడు. ఇవన్నీ ఎక్కలేదు. వీళ్ళ ఆగ్రహం ఒకనాడు దేవుణ్ణి స్తుతించేటట్టు చేసింది. అంతే. ఎవరు ఒకవేళ నీ మీద నా మీద ఆగ్రహపడ్డా
ఒకనాడు దేవుడు దాన్ని స్తుతులుగా మార్చుకోగలిగిన సమర్థుడు. మర్చిపోకండి. అన్నయ్యల ఆగ్రహం దేవుణ్ణి స్తుతించుటకు కారణం, తరతరాలు నిలుచుటకు, ఇశ్రాయేలు సమాజం సజీవంగా కాపాడబడుటకు, అక్కడలో నుంచి లోకరక్షకుడు రాగలుగుటకు శరీరమును బట్టి. ఈరోజు మనం అందరం అనుభవించి ఈ రక్షణ అనుభవించుటకు దేవుడి నడిపింపు. ఆడు దేవుడి కరుణాహస్తము మన యందు ఉంటే మనము విజేతల కంటే అధికులు. ప్రపంచములో ఎవ్వరికీ లేని గౌరవము, స్థానము యోసేపు గారికి వచ్చింది. 7 సంవత్సరాలు ప్రపంచానికి బొవ్వ పెట్టి కాపాడాడు. అది దేవుడి కరుణాహస్తం తోడై ఉంటే మనకొచ్చే దీవెన. ఇంతటితో అయిపోలేదండి, ఇంకా 6 ఇన్సిడెంట్లు ఉన్నాయి. అవి ఆలోచిస్తున్న ప్రతిసారి నిజంగా మనము నమ్మిన మన తండ్రి దేవుడు ఎంత అద్వితీయ సత్యదేవుడో మనకు అర్థమవుతుంది. ఇట్లాంటి దేవుణ్ణి ఒక్కసారి చూడాలి, చూడటానికి పరలోకం పోవాలి, దీనికోసం ఏమైనా చేయాలి అనిపిస్తుంది. ఇంకా భవిష్యత్తులో చాలా విషయాలు చూద్దాం. ఈ వచనం ఉన్నాయి. ఈ వచనం విన్నటువంటి దానిలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారు సభ తీసుకొని